చేసుకుంటూ ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటూ సినిమాలు చేసాం. సినిమాలో చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సరైనటువంటి అంటే ఇంకోటి కూడా ఆహ్, ఇంతకుముందు డైరెక్టర్స్ ఆగి ఆర్టిస్ట్‌ని అంచనా వేసి, హ్మ్. పట్టుకొని, హ్మ్. ట్రైన్ చేసి, అవును. డైలాగ్స్ ఎలా చెప్తున్నాడో చూసుకొని, హ్మ్. రిహార్సల్ చేసి, ఆ తర్వాత సెట్‌లకెళ్ళేవాళ్ళు. అంటే డైరెక్టర్ గారు ఆర్టిస్ట్‌కి అంత దగ్గర సంబంధాలుండేవి. అవును. కానీ ఈ రోజుల్లో కొంతమంది కాదు, కొంతమంది ఆ టైమే ఇవ్వట్లే. హ్మ్. స్పాట్‌లో పేపర్ ఇస్తున్నారు. స్పాట్‌లో డైలాగ్ చెప్పమంటున్నారు. స్పాట్‌లో మేము చెప్తాం. అది ఈజీ అవుతదంటారా? ఈజీ ఇప్పుడు మేమంటే చెప్పేస్తాం. హ్మ్. ఇప్పుడు స్పాట్‌లో ఇచ్చినప్పటికి కూడా దాని భావాన్ని అర్థం చేసుకొని ఆర్టిస్ట్ బాగున్నారు. స్టార్టింగ్ డైరెక్టర్స్ నుంచి అలవాటుంది డైరెక్టర్ కాబట్టి గారితో ఆ అవినాభావ సంబంధాలున్నాయి. హ్మ్. ఆ ఫ్రీనెస్ ఉందంటే డన్ ఎళ్ళిపోతాం. హ్మ్. కానీ కొత్త ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? అదే అంటున్నాను. మీకంటే అప్పటినుంచి కూడా ఒక స్టేజ్ ఉంది కాబట్టి ఆర్టిస్ట్‌గా కూడా చేయగలుగుతున్నాం. అలవాటు లేని ఉంది. వాళ్ళు వాళ్ళకి ఇబ్బందే కదా! సో, ఆ పేషెన్స్ కూడా తగ్గిపోయింది. హ్మ్. అది ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం. అంతే. ఇప్పుడు పొలిటికల్‌గా చూసుకుంటే ఎవరిని? మనకి జగన్ అన్నని. అన్ననే. జగన్ అన్నని. జగన్. మీరు జగన్ అన్న అంటే మీరు ఫ్యాన్ కాబట్టి మేము జగన్ అన్న అంటున్నాను. అనకపోతే మమ్మల్ని కొట్టేటట్టున్నారు లేకపోతే. అన్నంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? అందుకే అడుగుతున్నాను. ఆ, జగన్ గారు పదవిలో ఉన్నప్పుడు, పదవి తర్వాత మా కోసం ఆ బాడీ లాంగ్వేజ్‌తో మీ స్టైల్‌లో వినాలని. అయ్యో, అది కావాలి జనాలకి. ఇప్పుడు మీ నుంచి. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఈవేళ అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, మీ అందరికీ నేను ఉన్నానని సభాముఖంగా మాటిస్తా ఉండా. వెళ్ళసనక వెళ్ళస చెల్లి వెళ్ళస. ఇది ఒక మోడరేషన్. సో, అంటే ఒక ఓకే. విధానం. మామూలు మొన్న లాస్ట్ టైం లాస్ట్ మాట్లాడినప్పుడు టైం. అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ రోజున ప్రజలు నిర్ణయించినటువంటి ఈ తీర్పును చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అవ్వాతాతలు ఏమయ్యారో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 2019లో మమ్మల్ని గెలిపించారు. 2024లో అపోజిషన్ని గెలిపించారు. ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మేము చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వెళ్ళొస్తాం. ఇట్లా అసలు ఎలా అంటే అప్పుడు జగన్ని ఇప్పుడు జగన్ని కూడా జగన్ని అసలు అచ్చు దించేశారనుకోండి. ఇష్టం. అంటే తెలిసిపోతుంది ఎంత ఇష్టం అంటే అనేది. మనం అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదండి. నాకు ఒక పని వచ్చింది. ఆ పనిలో నేను సమర్థవంతంగా 100% న్యాయం చేయగలను. ఖచ్చితంగా నేను అందుకే పని చేసుకుంటున్నా. తెలుస్తుంది కూడా. కాకపోతే జగన్ అన్న అంటే మీకు అంత అభిమానం అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూసిన చాలా మంది కూడా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో చూసేసాయి మిమ్మల్ని. అవును. మీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా మీ వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్. అవును. అదైతే తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ ఎప్పుడైనా జగన్ అన్న తరఫున వాళ్ళ నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదన్నా అంటే మీ మిమిక్రీ చూసి ఏమన్నా వచ్చాయంటారా? లేదు లేదు లేదు, అట్లా ఏం రాదు. ఎవరు కూడా అంటే చేసిన వాళ్ళు చేశారు, పాజిటివ్గా చేశారు. అదే అంటున్నాను, పాజిటివ్ కానీ అది నెగిటివ్ కానీ చేశారు. అంటే చేసి అన్నని బాగా చేసావు తమ్ముడు, అంటే ఇమిటేషన్ బాగా చేసావు, అంటే నువ్వు పాజిటివ్గా చేసావా నెగిటివ్గా చేసావా అనేది పక్కన పెడితే ఫస్ట్ అంటే ఒక వ్యక్తిని అంత లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని పట్టుకొని నువ్వు ఒక బాడీ లాంగ్వేజ్తో ఆ వాయిస్తో దాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్సప్ టు యూ అని. అదైతే నిజమే సార్. ఎందుకు అంటే విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే
చాలా అలా లీనమైపోయి ఉండాలి, అంత అభిమానం అంతే ఉండాలి. అంతే అంతే ఒక ఇష్టం. పర్టికులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్, కానీ తెలిసిపోతుంది. ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగే చంద్రబాబు గారి స్టైల్లో ఎలా చెప్తారు, తను చెప్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏది ఇది జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. మీ అందరి రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా. జై జన్మభూమి వెళ్ళొస్తాను. ఇట్లాగనమాట. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును. చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా, పొలిటికల్గా ఇష్టమా, ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. వా, పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర, ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కాని పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ రెండు పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రెండు ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం. మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు చూసుకుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు, తర్వాత ఉండరు. కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ పతాకం ఎగరేసి, అలాగే ఆయనకున్న ఒక మంచితనం, ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది. అలా ఆయన రాజకీయాలకు వచ్చారు, వచ్చి ఓడిపోవడం. అంటే ఆయన చాలామంది అంటుంటారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఈ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు, అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలు చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగనన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలు అంతే అంటారా? రాజకీయం ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఆయన వచ్చిన నడక, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవతల పొడవాలంటే కత్తి, ఈ రెండు కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు, సో వచ్చారు. అది ఓకే. అది అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటి అంటే జగన్ అంటే పిచ్చి అన్నారు, బాగా ఇష్టం అన్నారు.
ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టమని మీరు అంటున్నారు. ఎవరు బాబు గారు ఇష్టం అంటున్నారు, ఇటు జగనన్న ఇష్టం అంటున్నారు. మొన్నటి వరకు జగనన్న తను అధికారంలో ఉన్నాడు, తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్లోకి వచ్చారు. అవును. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి ఏమన్నా ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? అట్లా అయిందా? మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా? అభిమానం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నాకు ఇష్టం, ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. బ్యాలెన్స్ తీసివేతలు అయ్యేం లేవు. ఇష్టం, కోడికలు కూడికలు తీసివేతలు భాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ. మనిషి ఇష్టం, మనిషి ఇష్టం, రాజకీయంగా కాదు, మనుషులు ఇష్టం. నేను వ్యక్తిగా చూస్తా. రాజకీయం అయినా, సినిమా అయినా, మరేదైనా, పైన పోయే విమానమైనా మనిషి సృష్టించినవే, వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా అనేది పక్కన పెడితే. ఓకే, ఇప్పుడు మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కువగా ట్రోల్ అయిన డైలాగ్, బాగా ఫేమ్ అయిన డైలాగ్, అన్నీ బాగా వెళ్ళినాయి అంటే మీకంటూ ఇది బాగా అట్టేం లేదు, జగన్ అన్నవి అదేం లేదు, అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఒక మంచిది మాకోసం మీ నుంచి అవే కోరుకుంటాం సార్ మేము. ఎందుకంటే అవి చాలా, ఎంత టెన్షన్తో ఉన్న వాళ్ళైనా కానీ, కొంచెం ఎంతో ప్రాబ్లమ్స్తో లేకపోతే టైర్డ్ అయ్యి వచ్చినా కానీ ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత కొన్ని రీల్స్ చెక్ చేసుకుంటూ ఒక ఆటో అన్నా, అందులో మేము ఎక్కువగా చూస్తూ ఒక ఆటో అన్నా, నేను టీ తాగుతున్నా, చూసి అన్నా నువ్వు జగన్ అన్న ఇమిటేట్ చేస్తావు కదా నువ్వు అన్నాడు. అన్న ఆ జగన్ అన్న కలవలేకపోయారన్నా, నిన్ను కలిసాను. అరే తమ్ముడు రా ఫోటో తీరు అన్నతో. చూడండి ఎంతో. ఎప్పుడన్నా జగన్ గారి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందా? రాలా. ఎందుకంటే మీరు అసలు మొత్తానికి అందరికీ తెలిసిపోయారు రీల్స్, ఎందుకంటే చూసే ఉంటారు ఖచ్చితంగా. అందుకు మరి అన్న దగ్గర నుంచి పిలుపు రాలా. రావచ్చు, పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? రావచ్చు. ఓకే, ఒకసారి మా కోసం ఉంది జగన్ స్టైల్లో. అరే మీరందరూ చాలా 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 రకాలుగా ప్రమోషన్ చేశారా. నేను ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నంలో ప్రమోషన్ చేశా. ఒకసారి కార్లోకి వెళ్ళి చూసి రాపో. అబ్బా అన్నా అన్నా ఎంత ప్రమోషన్ చేసావు అన్నా, అన్నా సూపర్ అన్నా, సూపర్ అన్నా, ఏంటన్నా ఎంత ప్రమోషన్ చేసావు అని పక్కన అబ్బాయి అడుగుతాడు. చూశారా, కారులో ఏసీ తీసి ఫ్యాన్ పెట్టించా, అదిరా మన ప్రమోషను. ఇలా నిజంగా ఈ డైలాగ్ జగన్ గారు చెప్పారా మీరు క్రియేట్ చేశారా చెప్పండి. జగన్ గారు చెప్పారా లేకపోతే మీరు క్రియేట్ చేశారు? మీరు క్రియేట్ చేశారు, కానీ చాలా బాగుంది. కార్లో ఏసీ తీసేసి ఫ్యాన్ పెట్టాం. అసలు అట్లా చాలా స్కిట్లు చేసాం. ఓకే, జనాన్ని నవ్వించాం. అంటే ఇక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు, హెల్దీగానే నవ్వించాం. సో వీళ్ళందరూ కూడా అభిమానంగానే చేస్తూ ముందుకు వచ్చాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.